భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సప్త మృత్యుకాలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు పోతురాజుల నృత్యాలు నడుమ గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయానికి వెళ్లారు. శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నేడు విరాళమండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ బోనం బల్కపేట ఎల్లమ్మకి, మూడవ బోనము పెద్దమ్మ తల్లికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనము శ్రీ గంగదుర్గ అమ్మవారు విజయవాడ ఈ నెల 14వ తారీఖున అక్కడ బ్రాహ్మణ వీధి నుండి బయలుదేరి రథం సెంటర్ నుండి అదే కృష్ణా నదిలో అమ్మవారికి గంగదెప్ప వదిలి కొండపైకి వెళ్ళి అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడి బియ్యం నైవేద్యం కూడా అక్కడ సమర్పించడం జరుగుతుంది. 5వ బోనం ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, 6వ బోనం చార్మినార్ భాగ్యలక్ష్మి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాహినితో పాటు ఆనాడు ఈసారి 25 సంవత్సరాల రాజోత్సవం చేసుకుంటున్నారు కాబట్టి తిరువజ్జుమికి కార్యక్రమం బంగారు మైసమ్మ కూడా హరి